వీడియో చూసి సమాధానాలు చెప్పండి. పై చిత్రంను చూసి యేసు ప్రభువుల వారు చేసిన స్వస్థత కార్యము ఏదో చెప్పగలరా? యోహాను సువార్త 5వ అధ్యాయంలో క్లూ ఉంది. పై చిత్రంలోని సంఘటన వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని శిక్షించదలిచిన శాస్త్రులు పరిశీలనతో యేసు ప్రభువుల వారు పలికిన అతి జ్ఞానమైన శ్రేష్ఠ మాట ఏదంటారు? పై చిత్ర ప్రకారం యేసు ప్రభువుల వారు చేసిన ఈ సూచక్రియ మొదటిది. అయితే అది జరిగినటువంటి ఊరి పేరేమిటి? దయచేసి తెలిస్తే కామెంట్ చేయండి. పై చిత్రంలో యేసు ప్రభువుల వారి పాదములపై అత్తరు పూసి తన తల వెంట్రుకలతో తుడిచినటువంటి స్త్రీ ఎవరు? ఈ విషయం మీకు తెలిస్తే కామెంట్ చేయండి. పై చిత్రంలో యేసు ప్రభువుని మెస్సయ్య అని విశ్వసించి తన ఊరి వారికి సైతము రక్షణ కలిగించిన ఆ యూదురాలు ఎవరు? పై చిత్రముకు సరిపోయేటువంటి వచనము మొత్తము వ్రాయగలరు. క్లూ యోహాను సువార్త 15వ అధ్యాయంలోనే ఉంది. ఒకసారి బైబిల్ తెరిచి చూడండి. పై చిత్రముకు సరిపోయేటువంటి వచనము మొత్తము వ్రాయగలరు. క్లూ యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఉంది. ఖచ్చితంగా చిత్రాన్ని జాగ్రత్తగా చూడండి. దానికి సరిపోయేటువంటి మాటను మీరు కామెంట్ ద్వారా తెలియచేయండి. శిలువపై ఎన్ని భాషలపై వ్రాయబడను? యూదుల రాజైన నజరేయుడగు యేసు ఆ భాషలు ఏవేవి? దయచేసి చిత్రాన్ని మీరు గమనించండి. ఎన్ని భాషలు ఉన్నాయో రాయగలరా? గ్రుడ్డివాని కన్నులు ఏ కోనేటి దగ్గర కనుగొనమనెను అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియచేస్తా ఉన్నాం. ఎవరైనా ఆ కోనేటి పేరు తెలిస్తే కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ చిత్రంలో దాసుని చెవి నరికినది ఎవరు? ఆ దాసుని పేరేమిటి? ఎవరు కత్తి పట్టుకొని ఉన్నారు? మీకు తెలిస్తే తెలియచేయండి. పై చిత్ర ప్రకారం యేసు ప్రభువుల వారి చేతిలోని మేకుల గుర్తులు చూచి ఆయన పునరుద్ధానమును నమ్మిన శిష్యుడు ఎవరు? ఇక్కడ చాలామంది శిష్యులు ఉన్నారు. అయితే గుర్తుపెట్టినటువంటి వ్యక్తి ఎవరో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఆఖరిగా ఈ వృత్తాంతము యోహాను సువార్త ఎన్నో అధ్యాయంలో కనిపిస్తుందో మీరు జాగ్రత్తగా గమనించి ఆ అధ్యాయాన్ని మీరు తెలియచేస్తారని జ్ఞాపకము చేస్తా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.